జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికలు కేవలం ఒక స్థానిక ఎన్నికలుగా మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ దిశను చూపించే ఎన్నికలుగా భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రేసులో దూసుకుపోతుండటంతో బీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఎంఐఎం సపోర్ట్, బీసీ మార్క్ యువనేతగా ఆదరణ, పార్టీ అధికారంలో ఉండడం ఇలా అన్ని నవీన్ యాదవ్కు కలిసొస్తున్నాయి. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో మంచి పేరు సంపాదించారు. ఆయన సామాజిక సేవలు, ప్రజలతో సాన్నిహిత్యం, ప్రజా సమస్యలపై స్పందన కారణంగా ప్రజల్లో పాపులర్ అయ్యారు. నవీన్ యాదవ్కు ప్రజాదరణ పెరుగుతుండటంతో బీఆర్ఎస్ నాయకత్వం ఆందోళనకు గురవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సమయంలోనే ఆయనపై దుష్ప్రచారం మొదలైందని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, పాత వీడియోలను తిరిగి పోస్ట్ చేయడం, అలాగే ఆయన పేరును దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. బీఆర్ఎస్ అనుకూల కార్యకర్తలు నవీన్ యాదవ్ గురించి తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గ యువతలో పేరున్న, వ్యక్తిగతంగా బలం ఉన్న ప్రధాన పార్టీల అండలేక ఇన్నాళ్లు ఎమ్మెల్యే కాలేకపోయారు నవీన్ యాదవ్. 2014లోనే ఎంఐఎం అభ్యర్థిగా బరిలో దిగి దాదాపు గెలుస్తారు అన్నంత ఊపులో కనిపించారు. గణనీయ సంఖ్యలో ఓట్లు సాధించి చివరకు 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే అవ్వలేకపోయినా తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కడం ఆయన కెరీర్లో ఒక కీలక మలుపుగా మారింది. అంతేకాదు, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ బలం తోడవడం, అలాగే తనకంటూ వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ కలిసి రావడం, జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం ఖాయమన్న నమ్మకం నవీన్ యాదవ్ అనుచరుల్లో కనిపిస్తోంది. నవీన్ యాదవ్ బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అలాగే ముస్లిం వర్గం కూడా పెద్ద సంఖ్యలో ఉంది. నవీన్ యాదవ్కి యాదవ్లో మాత్రమే కాదు, ముస్లింలలో కూడా మంచి పేరుంది. విద్యార్థి నాయకుడిగా, యువ నేతగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి వేగంగా జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ అంతర్గత విభేదాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి మాత్రమే కాకుండా అటు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో గులాబీ పార్టీ ఇబ్బందుల్లో పడింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం మరింత మైనస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం కేసీఆర్ తెర వెనుక వ్యూహాలకే పరిమితమవుతున్నారు. ఆయన జూబ్లీహిల్స్ విషయంలో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని తదుపరి ఏం చేయాలో కేటీఆర్, హరీష్ రావులకు సందేశాలు ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ పరిస్థితి ఎక్కడెక్కడ మెరుగ్గా ఉంది, ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలి, ఓటింగ్ ఎజెండాగా దేన్ని డిసైడ్ చేయాలో ఆయన సలహాలు ఇస్తున్నారని అంటున్నారు. కానీ కేసీఆర్ నేరుగా ప్రచారానికి రాకపోవడం మాత్రం బీఆర్ఎస్ గెలుపు ఓటములపై ప్రభావం చూపించనుందని అంటున్నారు. ప్రజల మూడ్, యువత ఉత్సాహం, సామాజిక సమీకరణం, అభివృద్ధి వాగ్దానాలు అన్నీ కలిపి చూస్తే నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదైనా పెద్ద మార్పు లేకపోతే జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.